వెలుగుమట్లలో పట్టాల పంపిణీ, ఇండ్లు కోల్పోయిన 311 మందికి అందజేత. అయితే ఈ విషయంలో ఏమంటాడు కేటీఆర్ మాట్లాడతాడు, మేము పోరాటం చేయవాలనే ప్రభుత్వం నిర్ణయం వెనుకకు తీసుకుందని చెప్పి. మీరు పోరాటం చేసిరు కాదు, మీరు ఓడిపోయారు. అందులో సిగ్గుతో తోకముడిచి వెనుకకొచ్చిరు. మీకంటే ముందే ప్రభుత్వము అర్హులైన వారికి ఖచ్చితంగా ఇండ్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పింది. ఒకవేళ వాళ్ళకు జాగాలు లేకుంటే జాగాలు ఇచ్చి మరీ కట్టిస్తామని చెప్పేసి 9 ఎకరాలు వాళ్ళకి కేటాయించింది ఇందిరమ్మ ఇండ్లకు, అసలైన అర్హులకు, లబ్ధిదారులకు. అది మీరేదో చేస్తే, మీరేదో పొడి చేస్తే కాదు. ఇది ప్రజాప్రభుత్వం, పేదల కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు చేస్తానని చెప్పింది. మీరు ధర్నా చేసే కంటే ముందు కూడా కూలగొట్టేటప్పుడే చెప్పింది, మేము ఖచ్చితంగా ఇండ్ల దొంగలు ఉన్నారు, ఈ దొంగలను తీసేసి నిజమైన అర్హులైన పేదలకు ఖచ్చితంగా మేము ఇండ్లు కట్టిస్తామని అప్పుడే చెప్పింది కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు, మీకు ఎలాంటి రైట్స్ లేవు. ఎటుకూడి ప్రభుత్వం ఇస్తుందని తెలుసు. ఏదో ఊర్లో పెళ్లికి కుక్కలు ఆడావుడి అన్నట్టు మీరేదో హంగామా చేద్దామని మీ ఒక సోషల్ మీడియా ఛానళ్ళు, మీ మీడియా ఛానళ్ళల్లో వేయించుకుందామని చెప్పేసి హడావుడి చేసిరు. మీరు హడావుడి చేసినా చేయకున్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంది, కూలగొట్టేటప్పుడే చెప్పింది. అదేవిధంగా పట్టాల పంపిణీ కూడా చేసింది. డిసెంబర్ 9 వరకల్లా గృహప్రవేశానికి ముఖ్యమంత్రి వచ్చి ఆ చేతుల మీదుగా గృహప్రవేశం చేయిస్తారు. అర్థమైందా? ఏం చేసినా అంటే మీది ఎట్లుంటుంది అంటే, ఎటుకూడి ప్రభుత్వం ఇస్తుంది అని తెలిసినాక ధర్నా చేస్తే మా వల్లనే వచ్చింది. ఏదో శాస్త్రం ఉంటుంది, కేసీఆర్ చెప్పిండు, ఎడ్ల బండి కిందంగానంట కుక్క పోతుందంట, ఇక బండి నా వల్లనే నడుస్తుందని అనుకుంటారు. ఎద్దు కష్టం నడవదు, ఆ బండి నల్లి చెట్టు ఉంది చూడరు, ఏం చూడరు, కుక్క కిందంగా పోతుంది కాబట్టి నా వల్లనే ఈ బండి నడుస్తుంది అన్నట్టు కేటీఆర్ ముచ్చట కూడా అట్లున్నది.